దేవుడు ద్వారములు మూయుట అనే అంశమును మనము ధ్యానించుకుందాం. ఆదికాండము 6వ అధ్యాయము 5-9 వరకు మనము చదువుదాము. ఆదికాండము 6వ అధ్యాయము 5-9 వరకు కొద్దిగా మనము త్వరగా ముందుకు సాగాలని ఆశపడుతున్నాను. చాలా తాను విషయాలు. భూమి మీద నరులను చేసినందుకు యెహోవా సంతాపము నుండి తన హృదయంలో నొచ్చుకొనెను. అప్పుడు యెహోవా, నేను సృజించిన నరులను, నరులతో కూడా జంతువులను, పురుగులను, ఆకాశ పక్షాదులను భూమి మీద నుండకుండా తుడిచివేయుదును. చాలు. ఇక్కడ 5వ వచనం కూడా మనము చదవాలి. నరుల చెడుతనము యొక్క తలంపులోని ఊహ అంతయు ఎల్లప్పుడూ కేవలం చెడ్డదని యెహోవా చూచి. చాలు. ఇక్కడ దేవుడు మానవులను తయారు చేసిన తర్వాత మానవులు ఎదుగుతున్న కొద్దీ వాళ్ళలో చెడుతనము, వాళ్ళ హృదయం యొక్క ఆలోచనలు, అలా ఊహ అంతా ఎట్లందంటే దేవునికి బాగా వ్యతిరేకంగా ఉన్నారట. బాగా వ్యతిరేకంగా ఉన్నారట. అయితే ఇక్కడ చూసినట్లయితే మనకు 9వ వచనం మనం చూసినట్లయితే నోవాహు వంశావళి ఇదే. ఉమ్, నోవాహు నీతిపరుడు, తన తరంలో నిందారహితుడై ఉండెను. నోవాహు దేవునితో కూడా అయితే నడిచెను. ఇప్పుడు నోవాహు ఉన్న జాగ ఎసొంటిది? అదొక అందరూ భక్తులున్న జాగ కాదు. ఎలాంటి వ్యక్తుల మధ్యలోనైనా చెడుతనం గల వ్యక్తులు ఉన్నారు. హృదయం అంతా చెడ్డ తలపులే ఉన్నాయి. వాళ్ళ ఊహలు అంతా చెడ్డతలం ఉన్నాయి. అంతా దేవునికి వ్యతిరేకంగా ఉన్న వ్యక్తుల మధ్యలో నోవాహు ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఇక్కడ చూడండి, మనల్ని కూడా దేవుడు అలాంటి పరిస్థితుల్లో మనల్ని తీసుకెళ్తా అంటాడు. ఇక్కడ చూసినట్లయితే నోవాహుకు ఒక్కరు కూడా పరిశుద్ధులు లేరు. నోవాహుకు ఒక్కరు కూడా మంచితనము నేర్పించే వాళ్ళు కూడా లేరు. ఎందుకంటే మనము ఒక మాట చూసుకున్నట్లయితే మనకు ఎక్కడంటే మత్తయి సువార్తలో ఉంటుంది, నోవాహు కాలంలో జనులు ఎట్లున్నారట? తినుచు తాగుచు. పెళ్లి చేసుకుంటారు. అంటే ఈ ఆదివారమే పార్టీలు పెట్టుకోవడం, ఈ ఆదివారమే పెళ్ళిళ్ళు పెట్టుకోవడం, ఈ ఆదివారమే అన్నీ చేసుకున్న టైంలో కూడా ఈయన ఆదివారము అంత చెడు ప్రజల మధ్యలో ఉండి కూడా ఆదివారము దేవునితో నడవడానికి ఇష్టపడ్డాడట. దేవునికి స్తోత్రాలు. ఎవరు సాక్ష్యం ఇస్తున్నారు? దేవుడే సాక్ష్యం ఇస్తున్నాడు. ఏమని? నోవాహు నిందారహితుడై ఉండి దేవునితో నడిచిండట. దేవునికి స్తోత్రాలు. మరి ప్రజలు ఎలా ఉన్నారు? చెడు ప్రజలే. మనకు కూడా అలాంటి సిచ్యువేషన్స్లో కూడా మనము దేవునితో నడిచే వాళ్ళంగా ఉండాలని దేవుని యొక్క మాట మరి దేవుడు సెలవిస్తున్నాడు. ద్వితీయోపదేశ కాండము 28వ అధ్యాయం 1వ వచనం చూసినట్లయితే, ద్వితీయోపదేశ కాండం 28వ అధ్యాయం 1వ వచనం, 28వ అధ్యాయము 1వ వచనం. నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఆయన ఆజ్ఞలన్నింటినీ అనుసరించి నడుచుకుని నేడల నీ దేవుడైన యెహోవా భూమి మీద ఉన్న సమస్త జనముల కంటే నేను హెచ్చించును. దేవునికి స్తోత్రాలు. నోవాహు ఏం చేసిండట? దేవుని మాట శ్రద్ధగా విన్నాడు. ఎలాంటి ప్రజలు? చెడు హృదయం గల ప్రజలు. ఆ ఊహలు కూడా చెడ్డయ్యాయి. ఎప్పుడు చూసినా లోక సంబంధంగా తినుడు, తాగుడు, పెళ్ళిళ్ళు, ఇవే. ఇలాంటి ప్రజల మధ్యలో ఎలా ఉన్నారట? దేవుని మాట శ్రద్ధగా వింటాడట. ఆ దేవుని మాట ప్రకారంగా జీవించిండు గనక ఈ ప్రళయం వచ్చినప్పుడు వీళ్ళందరూ పాడైపోయారు. కానీ దేవుని యొక్క మాట విన్న ఈయన సమస్త జిల్లా కంటే హెచ్చించబడ్డాడు. దేవునికి స్తోత్రాలు. దేవునికి వ్యతిరేకంగా ఉన్న మునిగిపోయారు. దేవుని మాట శ్రద్ధగా విన్న వ్యక్తి మాత్రము హెచ్చించబడ్డాడు. కనుక దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథములో ఇక్కడ ఆదికాండము 7వ అధ్యాయం 13వ వచనం మనం చూసినట్లయితే, ఆదికాండము 7వ అధ్యాయం 13వ వచనము, ఆదికాండము 7వ అధ్యాయము 13వ వచనం. ఆ దినమందే నోవాహు కుమారులకు షేమును, హామును, యాపేతును, నోవాహు భార్యయు వారితో కూడా అతని 3 కోడళ్లను ఆ ఊడలో ప్రవేశించి. చూడండి, వీళ్ళు ఎంత మంచి దేవుని మాట శ్రద్ధగా వింటున్నారు. అలా మామ చెప్పిన మాట కోడలు కూడా జవదాడతలేదు. దేవునికి స్తోత్రాలు. కొడుకులు జవదాడతలేరు. దేవునికి స్తోత్రాలు. భార్య కూడా జవదాడతలేదు. ఎందుకంటే దేవుని పని జరగాలంటే కుటుంబంలో అందరు కలిసి ఐక్యతగా ఉంటేనే మనం హెచ్చించబడతాము. సమస్త జనుల కంటే మనమే హెచ్చించబడతాము. మనకు వ్యతిరేకంగా ఉన్న వాళ్ళందరూ కొట్టుకపోగటే. దేవునికి స్తోత్రాలు. కనుక ఇక్కడ చూసినట్లయితే నిజంగా
దేవుని యొక్క మాట శ్రద్ధగా విని ఆ మాట ప్రకారంగా నోవాహు కొడుకులు, నోవాహు కోడలు కూడా వాళ్ళు శ్రద్ధగా నడుచుకున్నారంటే ఎంత గొప్ప మనసు వాళ్ళది. ఇంకా అప్పుడు మనకి ఇలా సదుపాయాలు కూడా ఏం లేవు, చదువు కూడా లేదు. అప్పుడు ఒక్క మోషే యొక్క ధర్మశాస్త్ర గ్రంథమే ఉన్నది. ప్రైజ్ ది లార్డ్. ఆ మోషే ధర్మశాస్త్ర గ్రంథమును మాత్రమే వాళ్ళు శ్రద్ధగా విని వాటి ప్రకారం జీవించిన వ్యక్తులుగా మనము చూస్తున్నాము. ఇక్కడ మనము ఆది కాండము 7:13లో 21లో చూసినట్లయితే 21 వచనం. అప్పుడు పక్షులేమి, పశువులేమి, మృగములేమి, భూమి మీద ప్రాకు పురుగులేమి, భూమి మీద సంచరించు సమస్త శరీరులేమి, సమస్త నరులేమి చచ్చిపోయి. దేవునికి స్తోత్రం. సమస్త జనులు ఏమైపోయారట? చచ్చిపోయారు. ఎందుకు చచ్చిపోయారు? దేవుని మాట వినండి అంటే ఒక్కడింటలేడు. వాటి ప్రకారం జీవించారంటే ఒక్కడు జీవిస్తున్నాడు. ఏమనంటే తినుడు, తాగుడు, పెళ్ళి, ఫంక్షన్స్, ఇవే. దేవునికి స్తోత్రాలు. కనుక ఎప్పుడు చూసినా లోకం మీదనే, లోకాశల మీద, లోక సంబంధం మీదనే మనుషులు ఆలోచన పెట్టుకున్నారు కనుక దేవుని మనసులో వాళ్ళకు స్థానం లేకుండా అయిపోయింది. దేవునికి స్తోత్రాలు. కనుక ఇక్కడ ఏమి జరిగింది మనము చూసినట్లయితే మరి వాళ్ళు మత్తయి సువార్త 24:30 వచనం చూసినట్లయితే 24:38 వచనం. హ్మ్. 24:38. జలప్రళయములకు ముందటి దినములలో నోవాహు ఓడలోనికి వెళ్ళిన దినము వరకు తాను తినుచు త్రాగుచు పెళ్లి చేసుకొనొచ్చు పెళ్లికిచ్చుచుండేది. జలప్రళయము వచ్చి అందరినీ కొట్టుకొని పోవు వరకు ఎరగక. చూడండి వాళ్ళు ఎట్లా ఖరాబ్ అయిపోతున్నారు, ఎట్లా అంతమవుతున్నది తెలియకుండా పోయిందట. ఏమైనా కానీ తినుడు తాగుడు మీద ఉన్నారు కనుక జలప్రళయం వచ్చి కొట్టుపోయేదా కూడా వాళ్ళకు స్పృహ లేదు, గ్రహింపు లేదు. మరి నోవాహు వాళ్ళకు చెప్పిన కానీ వాళ్ళు నోవాహును హేళన చేయడము, గేలి చేయడము, మాకెందుకయ్యా, మాకు దేవుని కోసం ఎందుకు చెప్తారని చెప్పేసి రాళ్ళ బట్టి కొట్టడము, దొబ్బేయడము, ప్రార్థన చేస్తుంటే డిస్టర్బ్ చేసిన వాళ్ళు కూడా ఆ కోవలో ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్. ఇక్కడ మనము మత్తయి సువార్త 7:21 వచనం చూసినట్లయితే మత్తయి సువార్త 7:21 వచనంలో 7వ అధ్యాయము. ప్రభువా అని నన్ను పిలుచు ప్రతి వాడును పరలోక రాజ్యంలో ప్రవేశింపడు గాని పరలోకమందున నా తండ్రి చిత్త ప్రకారము చేయువాడే ప్రవేశించును. 23. దినమందు అనేకులు నన్ను చూచి ప్రభువా మేము నీ నామమున ప్రవచింపలేదా, నీ నామమున దయ్యములు వెళ్ళగొట్టలేదా, నీ నామమున అనేక అద్భుతములు చేయలేదా అని చెప్పుదురు. అప్పుడు నేను మిమ్మల్ని ఎన్నడూ ఎరుగను, అక్రమం చేయవారులారా నా యుద్ధ నుండి పొందని. చూడండి, ఇక్కడ కూడా దేవుడు ద్వారా మోస్తాడు. ఏమంటాడు? ప్రభువా అని పిలుచు ప్రతివాడు పరలోక రాజ్యములో చేరడు. మరి ఎవరు చేస్తారు? ఈ నా మాటలు విని వాటి ప్రకారంగా ఎవరు చేస్తారు? ఏమైనా కానీ ఈ దేవునితో కలుసుకునే రోజే ఏదో ఒక బిజీ. అదే రోజు నోవాహు కాలంలో ఉన్నట్టు ఇప్పుడు గట్టినే ఉన్నది. తినుడు, తాగుడు, పెళ్ళిళ్ళకు, పేరెంటలకు అవుతున్నది. కనుక నువ్వు పెళ్ళిళ్ళ పేరెంటలకి వెళ్ళొచ్చి, అయ్యా మరి నేను కూడా నీ దగ్గరికి వచ్చిన రోజులు ఉన్నాయి కదంటే, నువ్వు ఎవరు నాకు తెలియదు అంటాడు. ఎందుకు? నా రోజే నువ్వు పెళ్ళికి వేయను, నా రోజే నువ్వు తిననే తాడని వేయను, అక్రమం చేయవాలని నాయతో నుంచి పొండి అంటాడు. కానీ నోవాహు ఎంత గొప్పోడు తెలుసా? ఆ తినేటోళ్ళు ఉన్నారు, తాగేటోళ్ళు ఉన్నారు, పెళ్లి చేసుకునేటోళ్ళు ఉన్నారు, మధ్యలో ఉన్న కూడా ఆయన వాటికి అవకాశం ఇవ్వలేదు. దేవునికి ఆయన మాట శ్రద్ధగా విని ఆ మాట ప్రకారం జీవిస్తున్నాడు కనుకనే అంత భయంకరమైన లోకము తలకిందులై కథమైన టైంలో కూడా వాళ్ళ కుటుంబం మాత్రం రక్షించబడ్డదంటే వాళ్ళ కోడళ్ళు వాళ్ళ కొడుకులు కూడా ఎంత గొప్పోళ్ళంటే, ఈ రోజుల కొడుకు కోడళ్ళు తల్లిదండ్రుల మాట వినరు కానీ వాళ్ళు చూడు ఎంత గొప్పగా చరిత్రకెక్కిన వాళ్ళుగా చూస్తున్నాం మనం. దేవునికి స్తోత్రాలు. ఇంకా లూకా సువార్త 14వ అధ్యాయము 15వ వచనం. ఇది మనకు తెలిసిన భాగమే. కూడా భోజన పంక్తిని కూర్చుండి వారిలో ఒకడు ఈ మాటలు విని దేవుని రాజ్యంలో భోజనము చేయవాడు ధన్యుడని ఆయనతో చెప్పగా ఆయన అతనితో ఇట్లనను, ఒక మనుషుడు గొప్ప విందు చేయించి. చాలు, ఇది మనకు తెలుసు. ఒక మనుషుడు ఏం చేసినట్ట? గొప్ప విందు చేయించి రమ్మన్నాడు. రమ్మన్నప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారట? ఇదే ఇక
తినుడు, తాగుడు, పెళ్ళి, ఇవే 3 కారణాలు ఇళ్ళ కూడా కనబడతా ఉంటాయి. ప్రైజ్ ద లార్డ్. ఒకడు ఏమంటాడు, నేను పెళ్లి చేసుకున్నాను అంటాడు. ఒకడేమో పొలం కొన్నాడు. అది తినుడు కోసం. దేవునికి స్తోత్రం. కనుక ఇక ఇవే కారణాలతో ఏమైపోయారట వాళ్ళు, ఈ లోకము అంతమచ్చేది కూడా వాళ్ళు గ్రహించని పరిస్థితిలో దిగజారిపోయారన్నట్టు. కనుక ఇంకొక వ్యక్తిని కూడా మనం చూసినట్లయితే ఇక్కడ 21వ వచనంలో, అప్పుడు ఆ దాసుని తిరిగి వచ్చి ఈ మాటలు తన యజమానునికి తెలియజేయగా ఆ ఇంటి యజమానుడు కోపపడి చాలు. నువ్వు అయితే ఈ యజమానుడు కోపడ్డాడు. అందుకే దేవునికి కోపం చేంజ్ చేసిండట. జలప్రలయము రప్పిస్తానని చెప్పేసి నోవాకు ముందే చెప్పిండు. ప్రైజ్ ద లార్డ్. నోవాకు చెప్పిండు, ఈ సమస్త భూజంతువులను నేను తూడ్చివేయబోతున్నాను అని చెప్పేసి దేవుడు చెప్పిండు. ఎందుకంటే ఎప్పుడు చూసినా వాళ్ళ హృదయము, వాళ్ళ ఆలోచనలు, వాళ్ళ తలంపులు, సండే వచ్చింది కదా ఏం చేసుకుందాం, సండే వచ్చింది ఇవాళ ఏంటి పార్టీ, ఇవాళ ఏంటి చేసుకుందాం, ఇదే ఆలోచనలు. కానీ సండే వచ్చింది కదా మన దేవుని దగ్గర ఎక్కడ కలుసుకుందాం, ఎప్పుడు కలుసుకుందాం, ఇంకా కొత్త కాడికి పోదామా, ఇంకెవరైనా కలుద్దామా, ఇంకెవరైనా దేవుని కోసం చెప్పుదామా అనే ఆలోచన లేని పరిస్థితిలో మరి చాలామంది ఉండిపోతున్నారు. మత్తయి సువార్త 25వ అధ్యాయం 12వ వచనం చూసినట్లయితే, 25వ అధ్యాయం 12వ వచనం, మత్తయి సువార్త 25:12. అతడు మేము నేను ఎరుగనని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని. ఇంకొకటి 11 చూద్దాం. అంతటా తలుపులు వేయబడ్డాయి. చూసండి, తలుపులు, దేవుడు మూయబడిన తలుపు మనం చెప్పుకున్నాం ఇంతకుముందు. ప్రైజ్ ద లార్డ్. దేవుడు నోవాహ కాలంలో కూడా ఆ ఓడ తలుపులు మూసిండు. తర్వాత అక్రమం చేయవాలని నాయదురించి పోవడానికి అక్కడ తలుపులు మూసిండు. ఇక్కడ బుద్ధిగల కన్యకలు, బుద్ధి లేని కన్యకలు ఉన్నారు. బుద్ధిగల కన్యకలు ఎట్లా ఉన్నారట, వాళ్ళు సిద్ధపడి ఉన్నారు. బుద్ధి లేని కన్యకలు నిద్ర మత్తుతో ఉన్నారు. నిర్లక్ష్యము, ఆ నూనె కొనుకొచ్చుకోవాలి కానీ అనే ఆలోచన లేదు. అప్పటి వరకు కొనుక్కుందామని అని చెప్పేసి అనుకున్నారు. కనుక మరి మనం చూసినట్లయితే మరి ఇల్లో ఒక 5 విషయాలు మనకు దాగి ఉన్నాయి. నోవాహు చెడు ప్రజల మధ్యలో ఉన్నారు, అవిధేయుల మధ్యలో ఉన్నాడు, తిను తాగువారి మధ్యలో ఉన్నాడు. వాళ్ళందరూ లోకాన్ని ప్రేమించువారు, నిద్రమత్తులు. ఇలాంటి ప్రజల మధ్యలో మనం కూడా ఉన్నాము. ప్రైజ్ ద లార్డ్. కనుక మరి మనము ఒకసారి ఆలోచన చేయాలి. ఎందుకంటే దేవుడు అట విశ్రాంతి దినానికి దేవుడు రాజుగా ఉన్నాడట. కనుక ఈ విశ్రాంతి దినం రోజే సాతానుడు కావచ్చు, లేదంటే లోక సంబంధమైన కావచ్చు, మనకు చాలా పనులు, చాలా ప్రోగ్రామ్స్ అవుతాంటాయి. కనుక వాటి విషయంలో మనము జయించే వారంగా ఉండాలని దేవుని యొక్క వాక్యం సెలవిస్తున్నది.